ఈ లెసన్ లో మనం మన వెబ్ పేజ్ లో నావిగేషన్ బార్ ను ఎలా ఇన్సర్ట్ చేయాలో తెలుసుకుందాం. నావిగేషన్ బార్ లో బటన్స్ ఒకదానిపై ఒకటి అమర్చబడి ఉంటాయి. ఈ బటన్స్ కు లింక్స్ సెట్ చేయడం ద్వారా మనం వెబ్సైట్ లో ఒక పేజ్ నుండి మరొక పేజ్ కు మారటానికి వీలవుతుంది. అయితే ఈ నావిగేషన్ బార్ లోని బటన్స్ ను మనం ఫోటోషాప్ వంటి సాఫ్ట్వేర్ ఉపయోగించి క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. నావిగేషన్ బార్ లోని బటన్స్ ఇంటరాక్టివ్ గా ఉండేందుకు ప్రతి బటన్ కు 2 లేదా అంతకంటే ఎక్కువ స్టేట్స్ ను అలాట్ చేయడం జరుగుతుంది. ఒక బటన్ ఎన్ని స్టేట్స్ లో డిస్ప్లే అవ్వాలి అనుకుంటున్నామో ఆ బటన్ కు అన్ని ఇమేజెస్ ను క్రియేట్ చేయవలసి ఉంటుంది. ఉదాహరణకి ఈ వెబ్ పేజ్ లోని ఈ బటన్ గనక చూసినట్లయితే ఈ బటన్ సాధారణ స్థితిలో రెడ్ కలర్ లో ఉంది. ఈ స్టేజ్ ని అప్ స్టేజ్ అని అంటాము. మౌస్ పాయింటర్ ను గనక ఈ బటన్ పై ఉంచినప్పుడు బటన్ యొక్క కలర్ ఆరెంజ్ లోకి మారడాన్ని గమనించవచ్చు. బటన్ యొక్క ఈ స్టేట్ ను ఓవర్ అని అంటాము. మౌస్ ఉపయోగించి బటన్ పై క్లిక్ చేసినప్పుడు బటన్ యొక్క కలర్ మారడాన్ని గమనించవచ్చు. ఈ స్టేట్ ను డౌన్ స్టేట్ అని అంటాము. అదేవిధంగా ఒకసారి క్లిక్ చేయబడిన బటన్ పై మౌస్ కర్సర్ తిరిగి ఉంచినప్పుడు అది మరొక కలర్ లోకి మారుతుంది. దీనిని ఓవర్ వైల్ స్టేట్ అని అంటారు. ఈ విధంగా 4 స్టేట్స్ కలిగినటువంటి ఒక బటన్ ను డిజైన్ చేయడానికి 4 ఇమేజెస్ ను మనం క్రియేట్ చేయవలసి ఉంటుంది. ఈ విధమైన ఇంటరాక్టివ్ బటన్ ను మనం ఏ విధంగా క్రియేట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఫోటోషాప్ లో బటన్స్ క్రియేట్ చేయడానికి ముందుగా మనం లేఅవుట్ లో నావిగేషన్ బార్ కి లేదా బటన్స్ కు ఎంత సైజ్ కేటాయించామో తెలుసుకోవాలి. ఎందుకంటే మనం ఆ సైజ్ లోనే బటన్స్ ను క్రియేట్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ చూసినట్టయితే 100 పిక్సెల్స్ విడ్త్ అలాగే 122 పిక్సెల్స్ హైట్ ఉన్న ఏరియాను నావిగేషన్ బార్ కోసం కేటాయించడం జరిగింది. ప్రాపర్టీ బార్ ను ఉపయోగించి ఈ సెల్ యొక్క డైమెన్షన్స్ ను సెట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ సెల్ యొక్క హైట్ ను 125 పిక్సెల్స్ అలాగే విడ్త్ ను 100 పిక్సెల్స్ కు సెట్ చేశాము. అంటే ఇక్కడున్న 125 పిక్సెల్స్ హైట్ లో 5 బటన్స్ ను ఇన్సర్ట్ చేయాలి అనుకుంటే మనం క్రియేట్ చేయబోయే బటన్ యొక్క విడ్త్ 100 పిక్సెల్స్, హైట్ 25 పిక్సెల్స్ ఉండాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫోటోషాప్ లో ఒక న్యూ డాక్యుమెంట్ ను క్రియేట్ చేద్దాం. ఇందులో బటన్ యొక్క విడ్త్ 100 పిక్సెల్స్, హైట్ 25 పిక్సెల్స్, రిజల్యూషన్ 72 అలాగే కలర్ మోడ్ RGB తీసుకుని ఓకే పై క్లిక్ చేయాలి. ఈ విధంగా ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేసిన తర్వాత టూల్ బార్ లోని షేప్ టూల్ తీసుకుని మనకి కావలసిన కలర్ ను ఎంచుకుని ఒక రెక్టాంగిల్ ను డ్రా చేయాలి. ఈ విధంగా డ్రా చేసిన తర్వాత లేయర్ ప్యాలెట్ లో ఈ రెక్టాంగిల్ కు నేమ్ ను అలాట్ చేయాలి. దీనికి అప్ అనే నేమ్ ను అలాట్ చేశాము. ఇప్పుడు ఈ లేయర్ ను డూప్లికేట్ చేసి దానికి ఓవర్ అనే టైటిల్ ఇచ్చాము. ఇప్పుడు దీని కలర్ ను మార్పు చేసుకున్నాము. అదేవిధంగా ఈ లేయర్ ను డూప్లికేట్ చేసి డౌన్ అనే నేమ్ ను అలాట్ చేసి దానికి మరొక డార్క్ కలర్ ను అలాట్ చేశాము. మరలా లేయర్ ను డూప్లికేట్ చేసి ఓవర్ వైల్ అనే నేమ్ ను అలాట్ చేశాము. దీనికి మరింత డార్క్ కలర్ ను ఎంచుకున్నాము. ఈ విధంగా మన బటన్ కు కావలసినటువంటి 4 స్టేట్స్ ను సేవ్ చేసుకోవడానికి
4 లేయర్స్ లో 4 కలర్ షేప్స్ తీసుకున్నాము. ఈ విధంగా తీసుకున్న తర్వాత మనం బటన్ పై ఉంచదలిచిన టెక్స్ట్ ను టైప్ చేయాలి. ఈ విధంగా టెక్స్ట్ ఎంటర్ చేసిన తర్వాత లేయర్స్ ప్యాలెట్ లోని ఓవర్ వైల్, డౌన్ మరియు ఓవర్ లేయర్స్ ను హైడ్ చేయాలి. ఫైల్లోని సేవ్ యాజ్ పై క్లిక్ చేసి మన సైట్ యొక్క ఫోల్డర్ కస్టమ్ పెయింట్ బూత్ లో PNG లేదా JPG ఫార్మాట్ లో హోమ్ అప్ అనే పేరుతో సేవ్ చేశాము. తరువాత ఓవర్ స్టేట్ ను విజిబిలిటీలో ఉంచి ఫైల్, సేవ్ యాజ్, PNG, హోమ్, ఓవర్. ఓకే. తరువాత డౌన్ లేయర్ ను విజిబుల్ లో ఉంచి ఫైల్, సేవ్ యాజ్, PNG, డౌన్, హోమ్ డౌన్, సేవ్. అదేవిధంగా ఆఖరుగా ఓవర్ వైల్ స్టేట్ ను విజిబిలిటీలో ఉంచి ఫైల్, సేవ్ యాజ్, PNG, ఓవర్ వైల్, ముందు హోమ్ యాడ్ చేయాలి, సేవ్. ఈ విధంగా ఈ బటన్ కు 4 స్టేట్స్ కు 4 ఇమేజెస్ ను సేవ్ చేశాము. ఈ విధంగా చేయడం పూర్తయిన తర్వాత మన వెబ్ పేజ్ లోని నావిగేషన్ బార్ ను ఇన్సర్ట్ చేద్దాం. ఏ సెల్ లో అయితే నావిగేషన్ బార్ ను ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నామో అందులో మౌస్ కర్సర్ ను ఉంచి ఇన్సర్ట్ మెన్యూలోని ఇమేజ్ ఆబ్జెక్ట్స్ లో గల నావిగేషన్ బార్ పై క్లిక్ చేయాలి. ఇందులో మనం ఇన్సర్ట్ చేయబోయే బటన్స్ ను నావ్ బార్ ఎలిమెంట్స్ లో యాడ్ చేయాలి. బై డిఫాల్ట్ ఇక్కడ అన్నేమ్డ్ 1 అనే బటన్ యాడ్ అయి ఉంది. దీనికి హోమ్ అనే నేమ్ ను అలాట్ చేశాము. అలాగే అప్ ఇమేజ్ అని ఉన్న చోట బ్రౌజ్ పై క్లిక్ చేసి మన ఫోల్డర్ లోని హోమ్ అప్ ను సెలెక్ట్ చేయాలి. అలాగే ఓవర్ ఇమేజ్ అని ఉన్న చోట హోమ్ ఓవర్ ను, డౌన్ ఇమేజ్ అని ఉన్న చోట హోమ్ డౌన్ ను, ఓవర్ వైల్ డౌన్ ఇమేజ్ అని ఉన్న చోట హోమ్ ఓవర్ వైల్ ను సెలెక్ట్ చేయాలి. ఈ విధంగా మన బటన్ కు 4 స్టేట్స్ కు 4 ఇమేజెస్ ను ఇక్కడ మనం బ్రౌజ్ చేసి లోడ్ చేశాము. ఈ విధంగా చేసిన తర్వాత ఓకే పై క్లిక్ చేయాలి. ఇప్పుడు మన నావిగేషన్ బార్ లోని బటన్ ను ప్రివ్యూ చూద్దాం. అప్ స్టేట్ లో అంటే ఏ విధమైన మౌస్ కర్సర్ లేనప్పుడు బటన్ ఎల్లో కలర్ లో డిస్ప్లే అవుతుంది. మౌస్ కర్సర్ ను బటన్ పై ఉంచినప్పుడు అది డార్క్ ఎల్లో కలర్ లోకి చేంజ్ అవడాన్ని గమనించవచ్చు. అంటే మన బటన్ ఓవర్ స్టేట్ లో డార్క్ ఎల్లో కలర్ లో డిస్ప్లే అవుతుంది. మౌస్ తో క్లిక్ చేసినప్పుడు బటన్ రెడ్ కలర్ లోకి మారడాన్ని గమనించవచ్చు. అంటే డౌన్ స్టేట్ లో బటన్ రెడ్ కలర్ లో డిస్ప్లే అవుతుంది. ఒకసారి క్లిక్ చేసిన బటన్ పై మౌస్ కర్సర్ ను తిరిగి ఉంచినప్పుడు అది డార్క్ బ్రౌన్ కలర్ లో డిస్ప్లే అవుతుంది. అంటే ఓవర్ వైల్ డౌన్ స్టేట్ లో డార్క్ బ్రౌన్ కలర్ డిస్ప్లే అవుతుంది. ఈ విధంగా నావిగేషన్ బార్ లో బటన్స్ ను మనం క్రియేట్ చేసి ఇన్సర్ట్ చేయవచ్చు. ఇప్పుడు మిగిలిన బటన్స్ ను కూడా ఇన్సర్ట్ చేయడం ద్వారా నావిగేషన్ బార్ ను కంప్లీట్ చేద్దాం. ఈ విధంగా మనం 5 బటన్స్ కూడిన ఒక నావిగేషన్ బార్ ను ఇన్సర్ట్ చేయగలిగాము. ఇప్పుడు దీనిని ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ లో ప్రివ్యూ చూద్దాం.